టుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం వనంపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 57లో గల 24 ఎకరాలు 26 గుంటల పట్టా భూమి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లంబాడి వంశస్థుల భూమి తాత ముత్తాతల నుండి సాగు చేస్తూ జొన్న, కుసుమ, కంది మొదలైన పంటలు పండించుకుంటున్నారు. ఈ పట్టా భూమి దాదాపు 56 మంది చిన్న రైతుల పేరు మీద ఉంది. ఈ భూమిపై కన్నేసిన బడా పెత్తందారు వెంకటేశ్వరరావు ఈ భూమి పక్కన తనకు ఉన్న 100 పై చిలుకు భూమికి ఆనుకొని ఉన్న ఈ చిన్న ఎస్టీ రైతుల భూమిపై కన్నుపడి తమిళనాడు మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు మా మేనమామ అని డీజీపీ వాళ్ళ చుట్టమని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బంధు అని చెప్పి చిన్న రైతుల భూమి కబ్జా చేయడానికి చూస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. జరాసంగం మండలి అయితే మేము గిరిజనులం అడవిలో ఉండడం మాకు పక్కన ఉన్న సిద్ధాపూర్ సర్వే నంబరు వనంపల్లి సర్వే నెంబర్ 2 కలిసి ఉన్నాయన్నమాట. అయితే దానికి ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద తలకాయలు ఉన్నాయి, చిన్న మేము ఎస్సీలం కాబట్టి మాకు భయపెట్టి మేము ఎందుకంటే తక్కువపడదని కొంచెం భూమి అమ్ముకున్నాం. నాగేశ్వరరావు అనే ఆయన భూములు అమ్ముకున్నాము. ఇప్పుడు ఏమైందంటే మాకు కొన్ని సగం పైసలు ఇచ్చి సగం పైసలు ఇవ్వలే ఆయన. పక్క భూమిలో వచ్చి ఏం చేస్తున్నారంటే ఇది మాది భూమి అని చెప్పి మాకు బెదిరిస్తున్నారు. ప్రిన్సిపాల్ సెక్రటరీతో ఫోన్ చేపిస్తున్నారు, కలెక్టర్ మేడం ఫోన్ చేపిస్తున్నారు, తమిళనాడు గవర్నర్తో ఫోన్ చేపిస్తున్నారు. కాకపోతే మీరు ఏడు ఉంటారు, మీ బతుకులేంది, మీ బతుకులు ఎంత, మీరు లంబడోలు కదా అని చెప్పి చిన్న చూపు చూసి మాకు ప్రతిసారి 3-4 సార్లు సర్వే చేపిస్తే కూడా అక్కడ సర్వే చేయని ఇస్తలేరు. మా భూమిలో వచ్చి వాళ్ళు మొన్న 15 రోజుల కింద వచ్చి అది డంప్ వేసిరు, అక్కడ సీసీ కెమెరా కూడా వేసిరు. అక్కడ మీరు ఎందుకు వేస్తారు, మా భూమి కదా 60-70 మా తాతల భూమి అని చెప్పి మేమంటే ఇది కూడా మా భూమి అని వాళ్ళు అంటారు. పైనుంచి పేషర్ చేపిస్తున్నారు మాకు. ఎందుకంటే వీళ్ళు లంబడో వీళ్ళకి ఏం తెలియదు అని చెప్పి వాళ్ళు చేపిస్తున్నారు, ఈ పేషర్ చేపిస్తున్నారు. కాకపోతే పెద్ద తలకాయలు ఉన్నాయి మాకు, మీరు ఏడ బతుకుతారు, మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పి భయపెట్టే కాడికి వచ్చిరు వాళ్ళు. ఇప్పుడు మా పొజిషన్లో వచ్చి వాళ్ళు వస్తున్నారు. సర్వే చేస్తే సర్వే కూడా చేయనిస్తలేరు మాకు. దీనికి తగున న్యాయం గవర్నమెంట్ మాకు ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. పెద్ద తలకాయలు అంటే ఎవరు పేరు? పెద్ద తలకాయలు అంటే పేరు చెప్తలేరు సార్ వాళ్ళు. ఇప్పుడు డీజీపీ అంట, మాజీ డీజీపీ అంట, గవర్నర్ అంట, తమిళనాడు గవర్నర్ అంట, ఎవరెవరో పేర్లు చెప్తున్నారు. మాకేం తెలుసు అక్కడ వరకు మేము ఏడబోతామని చెప్పి, అడవిలో ఉంటున్నాం కదా మేము, మాకు ఏం తెలియదు అని చెప్పి వాళ్ళ చీఫ్ సెక్రటరీతో కూడా మా చుట్టాము అంతా మేము చూసుకుంటాం, మీరు ఎంత దాకా పోతారు అనే కాడికి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది మాకు ఈయన పైసలు ఇవ్వాలి, సగం పైసలు ఇస్తలేడు ఈయన. ఇప్పుడు మేమేదో గర్జు కానీ పెళ్లిలో కానీ పారాటాలకు కానీ అమ్ముకున్న భూమి అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి దీనికి చెప్పండి. ఇప్పుడు మా తాతల భూమి ఇప్పటి నుంచి కాదు, తాతల భూమి, పట్ట భూమి అది. అసలు ల్యాండ్ కూడా కాదు, తరం నుంచి వచ్చిన భూమి అది. మా తాత ముత్తాతల భూమి అది. వాసులు, మా లంబాడి బిడ్డలు, మా రక్త బంధువులు ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. విషయం ఏంటంటే వేంపల్లి అనేది వీళ్ళది విలేజ్ ఉన్నదో, ఆ తండ ఉన్నదో, అక్కడ వీళ్ళ తాత ముత్తాత నుంచి వారసత్వంగా వస్తున్నట్టు భూములను ఇలా కొంతమంది దళారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వచ్చి వీళ్ళని బెదిరించి ఈ భూములు మాయాడరు. ఆ కొడుకులకు నేను చెప్తా ఉన్నాము, ఇలా హెచ్చరిస్తూ ఉన్నాము. మీ భూమి అనేది మీరు ఎట్లయితే నిరూపిస్తున్నారు, మీ భూమి అని చెప్పేసి ఎట్లా హద్దుబందులు వేస్తున్నారు, ఎట్లా కెమెరాలు పెట్టిస్తున్నారు, ఎట్లా భయపెట్టిస్తున్నారు అంటే ఎక్కడికెళ్ళో వచ్చి మా భూమి మీద, మేము బతికిన భూమి మీద, మా తాతలు బతికిన భూమి మీద తాండలు ఏర్పడుకున్నాము. ఈ భూములకు రానియకుండా, ఇలా హక్కులు లేకుండా, ఈ భూమిలో వీళ్ళు అసలు పత్రమే లేకుండా చేయాలని చెప్పేసి, అంటే ఇలా రియల్ ఎస్టేట్ పెరిగింది, మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి, అంటే మీరు భూమి మీద వీళ్ళని బెదిరించి భూమి మీద మీరు రావద్దని చెప్పేసి, ఈ భూమి ఏమన్నా మీ ఊరు నుంచి ఏమైనా ఎత్తుకొచ్చినామా, లేకపోతే మీ ఇంటి నుంచి ఏమైనా ఎత్తుకొచ్చినామా? మా భూమి, మా తాతల భూమి, మా తరతరాలుగా వారసత్వంగా ఉన్నటువంటి భూమిని ఇలా మీరు వచ్చి బెదిరించి గుండాయిజం చేస్తాం, ఎవరికో చెప్తాం, ఏదో చేస్తామంటే ఇలా భయపడడం ఎవరు లేడు. లంబాడీలో ఈరోజు పోరాటం చూసుకోండి, కొమరం భీం పోరాటం చూడండి, శివలాల్ మహారాజ్ పోరాటం చూడండి, అనేక రకాలుగా ఈ చాకల ఎల్లమ్మ పోరాటం కానీ, ఏదైతే దొడ్డి కొమరాయ పోరాటాలు, లంబాడి పోరాటాలు అన్నీ కూడా ఎందుకు జరిగినాయి? పోరాటాలు భూమి కోసం, ముక్తి కోసం జరిగినాయి. భూమిని వదులుకునే పరిస్థితి లేదు. ఇలా ఇట్లా బెదిరించి ఏదో చేస్తాము, ఎవడో ఉన్నాడు ఏదో చేస్తామంటే మాకు కూడా సీఎం తెలుసు, మాకు కూడా ప్రధానమంత్రి తెలుసు, మాకు కూడా అందరు తెలుసు, దేశం మొత్తం అందరూ తెలుసు. అందరు మనుషులే, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి 2 కళ్ళు, మీకు కూడా 2 కళ్ళు, ఏమి ఇక్కడ లేదు. ఏమన్నా బెదిరించి చేస్తామంటే చట్టం ఉంది, లా ప్రకారం పోతాం. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎవరి భూముల మీద వారు ఎవరైనా వస్తే ఏదైనా చేస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీసు కూడా ఖచ్చితంగా సహకరించాలి. ఇట్లాంటి విషయాల మీద ఎవరైనా భయాంతరం గురి చేస్తే వాళ్ళని కేసు పెట్టి, క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.